Hi guys, this is Likita and Teju and welcome back to our channel Likita Teja Tales. మేము సూపర్ ఉన్నాం. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. ఇప్పుడు టైం యాక్చువల్గా 11:30 అయింది. సో ఇట్స్ అ థర్స్డే, ఇట్స్ అ మిడ్ వీక్ వ్లాగ్. చెప్పడానికి ఏముండదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ డే ఇన్ మై లైఫ్ అండ్ ఇట్స్ జస్ట్ అ సింపుల్ వ్లాగ్. మీరు చాలామంది నన్ను అడిగారు, అక్క డే ఇన్ మై లైఫ్ సిరీస్లు బాగుంటాయి మీవి చాలా అని. సో థ్యాంక్ యూ, మీకోసం అది యాక్చువల్లీ చేసే ఇది లేదు, బట్ ఐ థాట్ వై నాట్ డూ ఇట్. మార్నింగ్ లేచా 9:30కి అండ్ కొంచెం ఈరోజు ఏకాదశి. సో నేను లిటరల్గా కొంచెం లేచి తల స్నానం చేసి పూజ చేసుకున్నా. నేను లేచే ముందే తేజు ఆల్రెడీ పూజ చేసేసారనమాట. సో స్వీట్ ఆఫ్ హిమ్. సో తేజు ఇస్ ఇన్ వర్క్ యాజ్ యూజువల్ అండ్ తేజు అస్సలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయట్లేదు, ఎందుకంటే నేను తేజుకి రీసెంట్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా. బికాజ్ ఏదో ఒక మీల్ స్కిప్ చేసి, అంటే లంచ్ మాత్రం 12కే పెట్టేస్తున్నా అన్నమాట. సో నాకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ మీద అంటే నేనెప్పుడు చేయలేదు, వినడమే తప్ప. సో యూజువలీ బ్రేక్ఫాస్ట్ ఆన్ అండ్ ఆఫ్ స్కిప్ అవుతూ ఉంటాయి, బట్ నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెగ్యులర్గా డెఫినెట్గా మార్నింగ్ ఓట్స్ మాత్రం తింటున్నాను. అండ్ సో తేజుకి స్కిప్ చేశాను, ఎందుకంటే తేజుకి బొజ్జు వస్తుంది లైట్గా. అండ్ బ్రేక్ఫాస్ట్ నేను ఇదివరకు ఎలా ఉండేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసేదాన్నండి. లంచ్కి ప్రాపర్ ఫుల్ మీల్స్, ఈవినింగ్ స్నాక్స్ ఫుల్ ప్రాపర్గా బోండాలు, బజ్జీలు, పునుగులు ఇలాంటివన్నీ. ఇంకా నైట్ డిన్నర్ ఎక్సలెంట్ అలా ఉండేది. బట్ రాను పోను ఆ బొజ్జు వస్తూ ఉంది మా ఇద్దరికి. బట్ నౌ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో దిస్ ఫుల్ డైట్, షుగర్స్ కట్ చేసి అన్నీ, నాకు ఎంత చేంజ్ తెలిసిందంటే జస్ట్ 1 monthలోనే, విచ్ ఇస్ సూపర్ కూల్. చాలా నిగ్రహ శక్తి కావాలి. అండ్ ఈ క్షణాన నా నాలిక ఐ కుడెంట్ ఈవెన్ బేర్ మినిమం సాల్ట్, మినిమం కారం కూడా నేను బేర్ చేయలేకపోతున్నా. నా స్టమక్ తీసుకోలేకపోతుంది, అంత సెన్సిటివ్ అయింది. బట్ దట్ ఈస్ ఫైన్. అయినా ఎప్పటికైనా అంత షుగర్స్, అంత సాల్ట్స్ మంచివి కావు. సో మీలో ఎవరన్నా అలా తింటుంటే కూడా ప్లీజ్ మేక్ షూర్ టు కంట్రోల్, ఎందుకంటే నేను సఫర్ ఏం లేదు. ఇట్ వాజ్ ఆన్ అ బార్డర్, లైక్ అబౌట్ టు. బట్ నాకు ఎందుకు ఒక్కసారి హెల్త్ అప్సెట్ అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతారు తెలియకుండానే. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు డూ లైక్ దాట్. సో అందుకని ఐ జస్ట్ కంట్రోల్డ్. అండ్ అందుకని తేజుకు కూడా కంట్రోల్ చేసా. మా ఆయన ఆకలి అంటే ఒక 2 eggs బాయిల్ చేసి ఇవ్వడమో, లేకపోతే క్యాష్యూస్, అదే బాదం, ఆల్మండ్స్ సోక్ చేసినవి ఇవ్వడము, వాల్నట్స్ అలా ఇస్తున్నాను అంతే. అండ్ లంచ్ మాత్రం ఫాస్ట్గా చేసేస్తారు. సో ఇప్పుడు నేను 11:30 అయిపోయింది, నాకు ఇంకా 1/2 hour టైం ఉంది. ఆల్రెడీ రైస్ పెట్టేసా. బై ద వే మేము వైట్ రైస్ స్టాప్ చేసాం, బ్రౌన్ రైస్ అండ్ కిన్వా తింటున్నాం అన్నమాట. అవి 2 తింటే ఏంటంటే మన బెల్లీ ఫ్యాట్ ఉన్నది డెఫినెట్గా తగ్గించేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ హైడ్రేటెడ్గా ఉంటాం కాబట్టి రోజు మొత్తంలో మనం తీసుకునే మీల్స్ డెఫినెట్గా ఒక 2 ఉండాలి ప్రాపర్ మీల్స్. అండ్ డిన్నర్ మీరు ఎంత చేసినా ఈవినింగ్ ఎగ్జాక్ట్ 7 డిన్నర్ చేస్తే బాడీ మనం పడుకునే లోపే 9:30, 10:30కి మీ టైమింగ్స్, మాకైతే 2 అవుతుందిలేండి, బాడీ మొత్తం అరిగిపోయి డైజెస్ట్ అయిపోతుంది అనమాట. అది సర్దుకుంటుంది. అండ్ నైట్ అంతా ఏవైతే ఫ్యాట్స్ ఉన్నాయో అవి మాత్రం రిలీజ్ చేసుకుంటూ, లేకపోతే బాడీలో నైట్ పడుకున్నప్పుడు దాని పని అని చేసుకుంటుంది. బట్ మొత్తం డైజెషన్ మనం పడుకోకముందే అయిపోవాలంటారు. సో నాకు భలే అనిపిస్తుంది. ఎటువంటి గ్యాస్ట్రిక్ కానీ, ఎటువంటి బ్లోటింగ్ కానీ ఏ ఇష్యూస్ లేవు. ఇట్ వాజ్ సూపర్ గుడ్. మీరు కూడా ట్రై చేయండి. బట్ వైట్ రైస్ ఇస్ లాట్ ఆఫ్ షుగర్స్, అది తెలియదు మనకి. ఇదివరకు నేను వైట్ రైస్ ఎడిక్ట్ని, పిచ్చిదాన్ని. బట్ నో వైట్ రైస్, నో, వెరీ మచ్ నో అనమాట. అండ్ ఐ గాట్ దిస్ ఈవిల్ ఐ బ్రేస్లెట్స్. వీటికి సర్టిఫికేట్ లేదు, బట్ ఇక్కడ ఏంటంటే నాయగరా డౌన్ టౌన్లో ఇక్కడ యూజువల్గా బాగా నమ్ముతారు. సో దే వాజ్ అ స్టోర్, మొత్తం ఇలాంటివే తెప్పించుకుంటారనమాట అండ్ తెప్పిస్తారనమాట. అక్కడ నాకు వాళ్ళు కూడా చూడడానికి వెళ్ళినప్పుడు నాయగరా డౌన్ టౌన్లో వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఈజిప్ట్ లేకపోతే ఇలా వేరే కంట్రీస్ నుంచి తెప్పిస్తారు స్టోన్స్. నేను 3 years నుంచి ఇక్కడే కొంటున్నాను, నాకు చాలా నచ్చింది అని. అండ్ ఐ బిలీవ్డ్ రియలీ అని. బట్ గెస్ వాట్, నాకు చాలా లైట్ వెయిటెడ్గా అనిపిస్తుంది వేసుకున్నప్పుడల్లా ఈ గ్రీన్ స్టోన్స్. అండ్ ఇది ఇట్ వర్క్స్ గైజ్. నేనైతే నమ్ముతాను ఈ దృష్టిని, మీరు నమ్ముతారో లేదో ఇట్స్ అప్ టు యూ. అండ్
బేసిక్గా మీకు తెలుసు కదా, నాది లెఫ్ట్ హ్యాండ్ బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ ఉండేది, బట్ అది ఇరిగింది ఇక్కడికి వచ్చాక. సో అది నేను ఐ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. సో ఇంకో 1 monthలో మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్ టు దాట్. ఈలోపు వస్తుంది అనమాట, అందుకని ఆ తర్వాత అది వేసుకుంటాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వంట చేయాలి, మాట్లాడుతూనే ఉన్నా. సో యా, వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ దిస్ డే ఇన్ మై లైఫ్ స్టార్టెడ్. యాక్చువల్గా ఎగ్ టొమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నా, నాకు తినాలనిపిస్తుంది అది. సో ఏకాదశి కదా ఈరోజు, ఎందుకులే అన్నట్లు అనుకున్నా. బట్ తేజ్కి డెఫినెట్గా ఆయనకి ప్రోటీన్ అది కావాలి, సో ఆయనకి చేద్దాం అనుకున్నా. అండ్ నా వరకు లోపల పప్పు ఉంది, అది వేసుకొని తింటా. యా, సో లెట్స్ డూ. సో నా లైఫ్లో కొన్ని నా టైంని సేవ్ చేస్తాయి అంటే నేను అలాంటివి కొనుక్కోకుండా ఎందుకుంటా. అందులో ఫస్ట్ ఈ వెజిటబుల్ కట్టర్ ఒకటి, అండ్ ఓవెన్, అండ్ డిష్ వాషర్, ఇలాంటివన్నీ నా లైఫ్ సేవింగ్ అన్నమాట. ఇది నేను అమెజాన్ లింక్ ఇస్తా కుదిరితే. ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే మన ఎనర్జీ మొత్తాన్ని బేర్ చేస్తుంది. యూజువల్లీ ఇది చాలా కామన్, అందరిలో ఉంటుంది. బట్ నేను ఇక్కడికి వచ్చి 6 months వేస్ట్ చేసా, ఇది కొన్నాంలే, ఎందుకులే, కోసుకుంటానులే, ఖాళీ అయ్యలే అని. బట్ ఎడిటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నప్పుడు నాకు అస్సలు అవ్వలేదు అన్నమాట. సో ఇంకా వెంటనే ఆర్డర్ పెట్టుకున్నా ఆఫ్టర్ 6 months. వెంటనే ఇంకా అదిలేండి. సో యూజువల్లీ ఖర్చులు పెట్టాలి అంటే 2 to 3 times ఖచ్చితంగా దాన్ని కార్ట్లోకి ఉంచి 3 days ఉంచి తర్వాత పెట్టుకుంటానన్నమాట. ఆల్సో నేను అప్పుడే హెడ్ బాత్ చేశాను, నాకు ఇంకా హెయిర్ ఆరలేదు, అందుకని నేను వంట ఎప్పుడు హెయిర్ వదిలేసి చేయను, క్లిప్ పెట్టే చేస్తానండి. అండ్ యూజువల్గా తేజు కోసం నేను ఫ్రీక్వెంట్గా నాన్ వెజ్ చేస్తూ ఉంటాను, సో వీక్లీ థ్రైస్ అలా. బట్ ఈ మధ్య మానేశారు, అందుకని నేను ఈజీగా ఉంటుందని నేను ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట స్పెషల్గా ఇంత అని. బట్ చాలామంది అప్పటికప్పుడు నూరుకుంటే అప్పటికప్పుడు చేస్తేనే బాగుంటుంది అంటారు. బట్ నాకు టైం సేవింగ్ అనిపిస్తుంది, ఎప్పుడు చేసినా ఎలా చేసినా టేస్ట్ ఒకటేనేమో అనిపిస్తుంది నాకు. సో అంత ఖాళీగా ఉన్నప్పుడు తప్ప అయినా కూడా నేను ఇలాంటి పనులు చేయను, ఎందుకంటే నా స్టవ్, నా బర్నర్స్ మీద నాకు అస్సలు నమ్మకం ఉండదు. సో నేను స్పెషల్గా వాటిని చేసే పెట్టుకుంటాను ఏమన్నా ముందే. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. You can make me
సో ఇంకా స్పెషల్గా అలా కూర్చొని నేను టైం స్పెండ్ చేసుకుంటాను అనమాట. ఆల్సో నేను మీకు ఇందాక చూపించింది టైమర్ అనమాట. తేజు ఎప్పుడో వాల్యూ విలేజ్కి ఇలాంటి షాప్స్కి వెళ్ళినప్పుడు అలాంటివన్నీ స్టఫ్ తీసుకొస్తూ ఉంటారు. నాకు బాగా పనిచేసేవి. ఎందుకంటే యూజువల్గా ఎట్లాంటి వాళ్ళకైనా కానీ స్టవ్ మీద ఇది పెట్టాము మాడిపోద్ది అన్న థాట్ ఉండదు వన్స్ వంటగది వైపు నుంచి ఇటు వచ్చేస్తే. సో నాకు అది బాగా ఇది ద బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చాక ఒక్కటి కూడా మాడలేదు, విచ్ ఇస్ వెరీ నైస్ థింగ్. నాకు అది చాలా ఇష్టం. సో అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ హీల్ గెట్ మీ దిస్ కైండ్ ఆఫ్ కింకీ స్టఫ్. ఇంకొకటి ఏంటంటే ఇంకా కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఇలా అప్పుడు కూడా నేను ఎటువంటి డీవియేషన్ ఉండదన్నమాట. ఎందుకంటే మాది కిచెన్ ఓపెన్గానే ఉంటుంది కొంచెం సోఫాకి ముందే. సో నేను ఎటువంటి డీవియేషన్స్ డైవర్షన్స్ అవ్వను. ఇంకా ఎప్పుడన్నా స్టవ్ మీద పెట్టినప్పుడు ఇలా కూర్చొని అటువైపే ఫేస్ చేసి ఉంటాను. ఓకే బాగుందా, ఓకే ఎలా జరుగుతుంది ఏంటి అని. అండ్ నేను మీకు ఇందాక రైస్ కూడా చూపించాను కదా, బ్రౌన్ రైస్ అండ్ కిన్వా. అదే మెజర్మెంట్స్ ఎవరికన్నా కావాలి అంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, అవి కూడా చెక్ చేయండి. బట్ ప్యూర్గా ఇంకా కావాలి స్పెషల్గా అంటే కూడా నేను మీకు చెప్తాను. పేరెంట్స్ మొత్తంతో కాల్ మాట్లాడడానికి ఫ్యామిలీ కాల్స్ ఇప్పుడు అయింది. అండ్ ఇప్పుడు టైం 2:15 అవుతుంది. సో తేజు నాకు మీటింగ్ ఉందని ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఐ షో యూ. అంత బిజీ. ఓ ఇది తేజు ఫోను. చూడండి గైస్, నా కేస్ కొట్టేశారు బాగుందని. దిస్ ఇస్ మై మొబైల్ కేస్. సో వీఆర్ గోయింగ్ నౌ. ఎంత చండాలంగా ఉందంటే మడత పెట్టాలి. సో మార్నింగే లాండ్రీ అయింది. తెచ్చి పాపం ఇక్కడ పడేశారు. ఇందాక పడేయలేదు, అక్కడ పెట్టారు. కొంచెంసేపు ఫ్యాన్ ఆన్ చేసి పెట్టాను అన్నమాట. కొంచెం వెట్టేమన్నా ఉన్నా కొంచెం బట్టలు రెపరెపలాడి కరకరలు ఆడకపోతే స్మెల్ వస్తుంది అంటుంటారు మా మమ్మీ ఎప్పుడు. బట్ నాకు ఇక్కడికి వచ్చాక అది ఎక్స్పీరియన్స్. ఒకసారి తడిగానే ఉన్నాయి, పాపం తేజ్ మడత పెట్టారు. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ ఆయన మడతపెట్టి పెట్టినందుకు. నేను వచ్చేసరికి బయటికి వెళ్ళాను అనమాట. నేను వచ్చేసరికి అవన్నీ మడత పెట్టేస్తున్నాయి. ఐ వాజ్ లైక్ అని. దాట్స్ ఓకే. నేను నెక్స్ట్ డే వేసుకుంటే ఇంకా కొంచెం తడిగా ఉంది. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓహో పూర్తిగా డ్రై అవ్వవు, మనం ఇంటికి తెచ్చిన తర్వాత ఒక 2-3 అవర్స్ అలా వదిలేయాలి వాటిని ఫ్యాన్ వేసి, సో దట్ అవి కొంచెం ఇదవుతాయి అని. అండ్ ఆ విషయం నేను తేజు కూడా చెప్పలేదు తర్వాత, బికాజ్ ఆయన మడత పెట్టడమే సూపర్ హ్యాపీ నాకు. ఇంకంతకుమించి ఆయన ఏం చేయాలి అని. So after completion of lunch, I'll make sure to clean my platform. వండిన వెంటనే నేను స్టవ్ వరకు క్లీన్ చేస్తాను నీట్గా. బట్ ఏమన్నా వచ్చినాయి అంటే I have to clean it right here. So మనం ఫస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ క్లీనింగ్ కంప్లీట్ చేసుకుందాం. So let's do it. సో నేను యాక్చువల్గా కిచెన్లో ఇలా ఫైబర్ టిష్యూ క్లాత్స్ వాడతాను అనమాట. బాగుంటాయి. ఒక 10 days వాడి ఈలోపు అంటే ప్రతిరోజు క్లీన్ చేశాక మళ్ళీ నేను హ్యాండ్ వాష్తోనో వాషింగ్ లిక్విడ్తోనో వీటిని మళ్ళీ చేసి నైట్ ఇలా ఆరబెట్టేసుకుంటా. సో దట్ మనకి ఇందులో ఉన్న హెవీ బ్యాక్టీరియా కానీ మన చేతులకి అంటదు నెక్స్ట్ డే వాడినప్పుడు. అండ్ నేను ఒక 10-15 days వాడతాను దీన్ని. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసి వాడుకుంటా ఇది పడేసి. సో ఇవి కూడా కొంచెం దొరుకుతాయి. అంటే టిష్యూస్ వాడతాము ఆబ్వియస్లీ. ఇవి మాత్రం నేను ప్లాట్ఫామ్ క్లీనింగ్కి లేకపోతే ఉన్న పలంగా నేను హ్యాండ్ తుడుచుకోవాలంటే అలా వాడతాను. అండ్ టిష్యూస్ యాజ్ యూజువల్ ఉంటాయి. ఈ మధ్య నేను ఆల్సో లైజాల్ నుంచి డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ కూడా వాడుతున్నాను. అండ్ నాకు ఇవి ఎంత బాగా పనిచేస్తున్నాయి అంటే, నేను ఇవి లావణ్య వాళ్ళ ఇంట్లో చూశాను, కుట్టు వాళ్ళ ఇంట్లో చూశాను. సో చాలా బాగా పనిచేస్తున్నాయి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటాయి. సో నేను ఇది తెచ్చాను అనమాట. లోపల ఇలా ఉంటాయి. వీటితోనే తుడిచేస్తే అసలు ఇంకా ఫుల్ ఏ బ్యాక్టీరియా ఉండకుండా మరకలు కూడా పోతాయి. సో నేను ఇవి యూజువల్గా ఇప్పుడు ట్యాప్స్ క్లీనింగ్కి, చుట్టూ బర్నర్స్, స్టవ్ మీద మొత్తం టాప్ లేకపోతే అండ్ ఫ్రిడ్జ్ టేబుల్స్కి ఇలా యూస్ చేస్తున్నాను అన్నమాట. సో నౌ లెట్స్ స్టార్ట్.
సో ఇక్కడ నాకు యాక్చువల్గా అమెజాన్ పార్సిల్ వచ్చిందన్నమాట. ఇది ఉన్న పలంగా పెట్టుకున్న ఆర్డర్ లిప్స్టిక్ ఫ్రమ్ లారియల్ అండ్ దిస్ ఇస్ పింక్ మ్యాట్ ఇన్ ద షేడ్. అది నేను మర్చిపోయాను, కింద ఇస్తాను. లిప్స్టిక్ కూడా ఎక్కడో ఉంది. నేను అసలు మన స్కిన్ టైప్, మన స్కిన్ టోన్కి ఏవి సెట్ అవుతాయి లిప్స్టిక్స్ అనేవి నేను క్లియర్గా వీడియో యూట్యూబ్ షార్ట్గా ఎక్స్ప్రెస్ చేశాను అనమాట. మీరు అర్థం కాకపోతే డెఫినెట్గా ఆ షార్ట్ చూసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసమే ఇక్కడ నేను రికార్డ్ చేసుకుంటున్నాను షార్ట్. సో అదైతే పోస్ట్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. అండ్ నేను స్పెషల్గా మీకోసమే తెప్పించుకున్నాను ఈ లిప్స్టిక్. ఎందుకంటే యూజువలీ సౌత్ ఇండియన్ స్కిన్ టోన్స్ ఆర్ లైట్, ఎలా అంటే కొంచెం చామంచాయ్, గోధుమ కలర్స్ లేదా కొంచెం హస్కీ ఇలా ఉంటాయి అన్నమాట. ప్యూర్ వీట్ షేడ్స్ చాలా రేర్. సో వైట్ షేడ్స్కి తగ్గట్టుగా లేకపోతే మన స్కిన్ టోన్ గోల్డ్ షేడ్స్కి తగ్గట్టుగా ఎలాంటి లిప్స్టిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఎలా చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది కూడా మీకు అక్కడ నేను క్లియర్గా చెప్పానన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. బట్ పింక్ యూజువలీ నా కలర్కి సెట్ అవ్వదు. నేను అన్నీ యూజువల్గా బ్రౌన్స్ లేకపోతే బ్రిక్ షేడ్స్, న్యూడ్స్ ఇలాంటివి యూజ్ చేస్తే బాగుంటాయి. బికాజ్ నాది కొంచెం ఎలా అంటే చామంచాయ్ షేడ్, అటు వైట్ కాదు ఇటు ఎల్లోయిష్ కాదు, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. This is not matte, but this is సంథింగ్ విచ్ ఇస్ మర్జింగ్. నేను చిన్నప్పుడు దీని నుంచి ఒక షేడ్ వాడా, అది రెడ్ కలర్ రెవ్లాన్లోనే. నాకు రెవ్లాన్లో ఇది షిమ్మర్ షేడ్స్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ దీస్ షేడ్స్. మరి దగ్గర కనిపిస్తున్నానా మీకు? యా, ఐ లవ్ దీస్ కైండ్ ఆఫ్ రెవ్లాన్ షేడ్స్. ఐ డోంట్ నో వై. దిస్ ఈజ్ రెవ్లాన్ అల్ట్రా హెచ్డి మ్యాట్ లిప్ కలర్. ఈ మోడల్ ఎప్పుడో చిన్నప్పటిది. నేను ఇది 6-7 years బ్యాక్ వాడుంటాయి ఈ కలర్, ఈ షేడ్, ఈ బ్రాండ్. బట్ యా, ఇప్పుడంతా గైజ్ నెక్స్ట్ నేను కొంటే కైలీ కాస్మెటిక్స్ లిప్ షేడ్ కొంటా. కైలీ కాస్మెటిక్స్ బ్రాండ్ నుంచి లిప్స్టిక్ కొందాం అనుకుంటున్నా. నా నెక్స్ట్ టార్గెట్ అదే. నేను యూజువలీ ఇంత లిప్స్టిక్స్కి కొంచెం ఎక్కువే పెడతా, బికాజ్ మన లిప్స్ ట్యాన్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి. నా ఫీలింగ్ ఒక మంచి షేడ్ పెడితే, ఒక మంచి బ్రాండ్ అయితే, ట్రస్ట్ వర్తీ బ్రాండ్ అయితే, అంటే నా ఉద్దేశం ఏంటంటే మేకప్ ప్రోడక్ట్స్ లిప్స్టిక్స్లో ఒక 100-200 ఎక్స్ట్రా అయినా పర్వాలా, మంచిది పెట్టుకోవాలి. ఎందుకంటే బ్లాక్ షేడ్ అవన్నీ మనకి రాకూడదు వన్స్ ఆఫ్టర్ యూజ్. నేను యూజువల్లీ వీడియోస్ కోసమని కొంచెం ఎక్కువగానే వాడతాను కాబట్టి బయటికి వెళ్ళాల్సి వస్తే అప్పటికి ఇప్పటికి. సో నాకు పెద్ద ఇది ఉండదు అనమాట. సో నేను ఐ మేక్ ష్యూర్ దట్ వాస్ ఫ్రమ్ ఎ నైస్ బ్రాండ్, నైస్ రివ్యూస్, ఎవ్రీథింగ్. తెలియని అయితే అస్సలు ట్రై చేయను. బట్ రీసెంట్గా మా చెల్లి కొన్ని చెప్తూ ఉంటుంది మేకప్, స్కిన్ కేర్లో, కొరియన్ స్కిన్ కేర్. ఇప్పుడు సెంటల్లా అవన్నీ వెళ్ళిపోయినాయి. నేను ఇప్పుడు వాడుతున్న టోనర్ అయితే మిక్సూన్ గ్లేషియర్ వాటర్, హైలోనిక్ గ్లేషియర్ వాటర్. అవి నాకు చాలా నచ్చింది. మీకు ఏమైనా కావాలంటే లింక్స్ అడగండి. నన్ను యూజువల్లీ 2-3 తప్ప లింక్స్ అడగట్లా. బట్ యా, ఐ విల్ ప్రొడ్యూస్ లింక్స్ ఇఫ్ యూ రియల్లీ నీడ్ ఇట్. ఆఫ్టర్నూన్ రొటీన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్స్ 2:30 అండ్ యా, ఎడిటింగ్స్ ఉన్నాయి చాలా. ఐ హ్యావ్ టు గో త్రూ దెమ్. సో యా, లెట్స్ గో. బేసిక్గా ట్రాష్ ఎక్కువైంది, షుడ్ బి థ్రోన్ అవుట్. మార్నింగ్ హెడ్ బాత్ చేశాను కానీ అస్సలు ఈరోజు మినిమం కూడా డ్రై అంటే హెయిర్ ఈ మధ్య ఇంకా కర్ల్స్ తిరిగిపోతుందండి. లాస్ట్ 2 times నుంచి ఏంటంటే ఫుల్ హెయిర్ అంతా ఇలా కర్ల్గా అనిపిస్తుందా, అది వస్తుంది. ఎందుకంటే నాది హెయిర్ రీబాండింగ్, వచ్చే ముందు రీబాండింగ్ చేయించుకున్నాను అనమాట. యూజువల్గా నేను చేసిన ఒకే ఒక మిస్టేక్
నేను చేసిన మిస్టేకో లేకపోతే ఏంటో అర్థం కాదు. నేను వచ్చేటప్పుడు డైసన్ బాక్స్ ఇండియాలో వదిలేసి వచ్చా. ఆ బాక్సే 3.75 కిలోస్ ఉంది బయటది. ఇప్పుడు నేను చండాలంగా ఏదో కవర్లో స్టోర్ చేసి పెడుతున్నా. మనం ఒకసారి చూద్దాం ఆగండి. అమెజాన్లో ఏమైనా ఉన్నాయో లేదో. డైసన్ దిస్ ఇస్ సో గుడ్. కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇందులో. ఇది ఒకటి ఆర్డర్ పెడితే అయిపోద్ది. నాకు అస్సలు మై గాడ్. కొంచెం మట్టైనా కనపడదు, బట్ బ్లాక్ పెడదాం అనుకుంటున్నా. ఆర్ ఏ కలర్ ఫ్యాషన్గా పింక్ పెడదనా లేకపోతే టీల్ పెట్టనా? బాగా డస్టీ రోజ్ అయితే క్లాసిక్ ఉంది. విల్ గో విత్ డస్టీ రోజ్. సెల్స్ అండ్ బ్లూ కూడా ఆర్డర్ చేసుకోవాలి. అస్సలు ఇవాళ మార్నింగ్ ఫస్ట్ బేసిక్గా టైం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే నైట్ ఎడిటింగ్స్ ఉంటే నేను పడుకోలేకపోతున్నాను. సో అవి చేసుకునేదాకా నేను పడుకోవట్లేదు. అందుకని పడుకోవడం చాలా లేట్ అయిపోతుంది అన్నమాట. మీకు చెప్పానా, లావణ్య రీసెంట్గా లాస్ వేగస్ వెళ్ళిందనమాట 4 days. సో షీ రిటర్న్ బ్యాక్ ఈరోజు, ఇవాళ మార్నింగ్. మేబీ కలుస్తాం అందరం కలిసి రేపు ఎల్లుండి అలా, మేబీ తనకు కుదిరినప్పుడు. ప్రతి వీక్ వాడతాను, వీక్లీ 2-3 వాడతాను. కొన్ని 6 months అవుతుంది. ఇట్స్ జస్ట్ 25 ml అండ్ ఆల్ యూ నీడ్ ఇస్ ఇట్లా అని మళ్ళీ ఓపెన్ కూడా చేయను, ఇట్లాగే అనేసి తీసి రాస్తా. మొత్తం హెయిర్కి చాలా బాగా సరిపోతుంది. నాకు అదే ఇష్టం బేసిక్గా మొరక్కన్ ఆయిల్లో.
డన్. ఎంత హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినా మీకు ఇక్కడ కర్వ్స్ కనపడుతున్నాయి కదా, ఉంటాయి. సో దట్స్ ఓకే. సో ప్రస్తుతానికైతే హెయిర్ మీకు చూసారా ఇక్కడ లిటిల్ కర్ల్స్ వచ్చినాయి లైక్ దిస్. సో ఈ వేవ్ కోసం ముందుకేసి అలా అన్నాను అనమాట. బట్ యా ఉంటాయి ఒక 2 days హెయిర్ వాషెస్ దాకా. ఎంత ఇది చేసినా మనం వెనకాల క్లచ్ పెడతాము. సో యాక్చువల్గా నేను ఇక్కడ మళ్ళీ అలాగే కూర్చుండిపోయి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట వీడియోస్. షార్ట్స్ ఎలా అంటే నేను మైక్ అదేం కూడా కనెక్ట్ చేసుకొని ఎక్కడుంటే అక్కడ అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. సో దట్ నాకు చాలా హెల్ప్ అవుద్ది అండ్ చాలా సేవ్ అవుద్ది కూడా టైమ్. మళ్ళీ పనిమాల కూర్చుంటే నాకు అస్సలు కుదరని పని అవ్వదు కూడా. ఇంకెక్కడుంటే అక్కడ నుంచున్నా కూర్చున్నా అలా వీడియోస్ ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకుంటా అనమాట. వాటికి మాత్రం వాయిస్ ఓవర్ ఇచ్చి స్కెడ్యూల్ చేసి పెట్టేస్తాను యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ. నైస్. టెంపరేచర్ 24 ఉంది. తేజ్ ఏసీ ఆన్ చేశారు ఆఫ్టర్ సో లాంగ్. చూడండి, అబ్బా బాబోయ్ ఎంత హాయిగా ఉందో. యూజువల్లీ ఒక్కరోజు వేడి కావాలి, ఎండ కావాలి అని అనుకుంటాం. కానీ 24 అంటే ఆల్మోస్ట్ మన విజయవాడ ఎండ. వేడి బాగా వేడి అనిపిస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఫ్యాన్స్ ఉండవు కాబట్టి, ఉంటాయి బట్ పైన సీలింగ్ ఉండవు కాబట్టి మనం టేబుల్ ఫ్యాన్స్ వాడతాం అనమాట ఇక్కడ. సో 6 గంటల నుంచి వేడి ఆ రూమ్లో కూర్చొని ఎడిట్ చేస్తుంటే ఇందాక ఇంకా తేజ్ వేసేసాను. హాయిగా ఉంది. చల్లగా రాకపోతే అమ్మో అస్సలు తట్టుకోలేం. చలి వన్స్ బాడీకి అలవాటు పడ్డాక వేడి ఎలా అయితే తీసుకోలేమో చల్లదనం లేకపోయినా కూడా తీసుకోలేం, అలా అనిపిస్తుంది. సో బోర్ కొడుతుంది. ప్రస్తుతానికి కొంచెం టీవీకి వెళ్తున్నాం. యాక్చువల్గా డీజేలో ఛార్జ్ అయిపోయింది. యూజువల్లీ నాది ఎప్పుడు చాలా 100% ఛార్జ్ ఉంటుంది, బట్ అయిపోయింది అనమాట. నేను ఛార్జ్ పెట్టి మీతో మాట్లాడుతున్నా కెమెరా. సో ఐఎమ్ ఎడిటింగ్. సో ఆల్మోస్ట్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా, మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మేమేమన్నా మార్చుకోవాలా, ఏం చేయాలి అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. మేక్ షూర్ టు కమెంట్. చూడండి గైస్, మనీ ప్లాంట్ ఎంత బాగా క్యూట్గా పెరుగుతుందో. ప్రిటీ. తెచ్చిన కొత్తలో అసలు పెరగల, టచ్ వుడ్. బట్ ఇది నా ప్లాంట్ ఏరియా, కానీ అదొక్కటే మిగిలింది కింద ఖాళీ. సో అలా ఉంటుంది అన్నమాట. ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే తేజుకి అసలు స్వీట్ కార్న్ అన్న పునుగులన్నా ఇలాంటివి అంటే ఎంత పిచ్ అంటే, నేను అప్పటికి ఒక 15 minutes నుంచి ఫ్రెండ్స్తో గ్రూప్ కాల్లో ఉన్నాము, కాన్ఫరెన్స్ కాల్లో. సో అందుకని నేను మాట్లాడలేను, ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా తేజ్ దగ్గరికి వెళ్ళి స్వీట్ కార్న్ సర్ప్రైజ్ చేసా. ఆయన రియాక్షన్ చూడండి ఎంత బాగుంటుందో. ఉప్పు కాదు కావాలా? జస్ట్ ఉప్పు వేసి అయినా జస్ట్ ఉప్పు వేసి చాలు. ఉప్పు ఒకటే. ఉప్పు లేకపోతే తేజు కావట్లేదు గైస్. మాన్పించాలి. ఉప్పు ఎలా మాన్పించాలో కూడా అర్థం కావట్లేదు. పక్కన ఏమన్నాడు అసలు, బా ఎలా తింటారో. నేను ఇదివరకు కూడా మేము ఉప్పులు కారాలు తక్కువే ఫ్రమ్ ద బిగినింగ్. నాకేమీ అంత తెలియదు. మరి నాకెలా ఇచ్చాడో దేవుడు ఆ బీపీ. కానీ కొంచెం వేసా. సో యాక్చువల్గా ఇక్కడ బ్లర్ చేసా అనమాట. సిస్టమ్స్లో కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నారు తేజ్. సో పూర్తిగా బ్లర్ చేయాల్సి వచ్చింది. అండ్ హీ సెడ్ థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ ఇట్ అండ్ ఐ లైక్ ఇట్. వెల్కమ్. ఇప్పుడు నేను తింటాను ఒకటి.
it's legal. It will, but it's right like it's not right. Summertime. It's summer, guys. It's summer. ఇప్పుడు మేము ఇప్పుడు డిన్నర్కి వచ్చాం. డిన్నర్ విల్ గో ఇన్. హలో, దట్స్ ఓకే. సో మేము లిటరల్గా డిన్నర్కి వచ్చాం. దోసా హట్కి వచ్చాం. తినేసి అంటే ఫాస్ట్గా ఇప్పుడు టైం 7 అయింది. నేను ఇందాక ట్యాబ్లెట్ వేసుకున్నాం. తినేస్తే ఏంటంటే ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోద్ది కాబట్టి మనం తినేద్దాం. ఏంటంట తినాలి. Enjoy while you eat, baby. తాళి ఉంటుందా ఇల్లు దగ్గర ఉంటుంది అన్నారు. Thali. టైం ఏదో పెట్టాడు అనుకుంటా లాస్ట్ Thali is in the afternoon, bruh. లేదు ఉంది రాయల్ థాలీ ఉంది రాయల్ థాలీ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ Not now, babes. Royal Thali is all in the afternoon. మిక్స్డ్ వెజిటబుల్, ఆలూ గోబీ, కడాయి పన్నీర్. And say something half of it. నేను చూస్ చేసుకున్న బ్రెయిన్ ఫ్రై అయిపోతుంది. What else? Like you wanna say? నువ్వే ఆర్డర్ Puri ఇది చేద్దామా? Sleep well, bro. నీకు చేయరా ఆర్డర్ చేద్దా? You wanna try some? ఏమో నాకు చెప్పుకో, నువ్వు సర్ప్రైజ్ ఆర్డర్. సర్ప్రైజ్ Surprise ఇవ్వాలి. సర్ప్రైజ్ అంటే మా ఆయన సర్ప్రైజ్ ఇడ్లీ దోశతో మిగిలిన కష్టపడి Hey, వాడి వస్తువు super surprise. ఏది ఒకసారి చెప్పు. ఓకేనా కాదా ఫిక్స్ అవుతా. Pizza అవుతాము. సాంబార్ కూడా just leave that here. Okay, ఇదే ఫుల్ అయిపోయింది. సో వీఆర్ హ్యావింగ్ డిన్నర్ గైస్ అండ్ ఇప్పుడు టైం 8 PM. ఆబ్వియస్లీ ద వెయిటింగ్ టైం సక్స్ ప్రతి రెస్టారెంట్లో ఎక్కడైనా అంతే. సో యా మేబీ అది అట్లా ఇచ్చేసినా మేము ఇక్కడ పెట్టుకున్నాం. పర్లా. సో యా మాట్లాడు బేబే. సో దట్ ఈస్ ఇట్ అన్నమాట. అండ్ నా డే ఇన్ మై లైఫ్ అట్లా జరుగుతుంది. అండ్ మిడ్ వీక్స్ యూజువలీ మేము అస్సలు మిడ్ వీక్స్ బయటికి రాము. అంటే బయటికి వెళ్ళినా ఇట్స్ జస్ట్ జిమ్ అండ్ ఇంట్లో ఉంటాం అలా. ఇంకా అందుకని ఇట్స్ లైక్ జస్ట్ హ్యావింగ్ డిన్నర్. తేజ్కి ఖాళీ ఉంది కాబట్టి we just came out. And yeah, that is it for this video. If you really like our video, please do share, comment and subscribe to our channel. And thanks for watching till end. Yeah, subscribe చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాము. అవి కూడా డెఫినెట్గా నచ్చితే కనుక లైక్ చేసి గివ్ ఇట్ థమ్స్ అప్. అండ్ తేజ్ నా మీద కోప్పడ్డాడు, బట్ దట్స్ ఓకే. So yeah guys, until then, take care, love you, stay positive, stay healthy, hope you help others, and we love you and we miss you. Bye.